కుంభరాశి వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా శ్రీ పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలు. ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో మరి గడిచినటువంటి రోజులలో అత్యంత విపరీతమైనటువంటి బ్యాడ్ ఈవెంట్స్ మీకే ఉన్నవి. సా, సి, సు, సే, సో అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి మీకు ఆదాయం 2, వ్యయము 8, రాజపూజ్యం 4, అవమానం 2. జూన్ జూలై నుండి కూడా చాలా క్రిటికల్గా ఉంది మీ పొజిషను. మరి ఎప్పుడైతే ఇక్కడ రాహువు జూన్ జూలైలో ఈ యొక్క మీ ధనిష్ఠా నక్షత్రానికి వస్తున్నాడో మరి అక్కడి నుండి అత్యంత అద్భుతమైనటువంటి యోగం ఏర్పడబోతున్నదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక శ్రీ పరాభావనామ సంవత్సరము ఆగస్టు తర్వాత నుండి మీకు అన్ని పనులు అనుకున్న విధంగా జరుగుతవి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ముందుకు వెళుతవి. దీనికి తోడు కొంతమేర వ్యాపార ప్రయత్నాలు కానీ, అనుకున్న పనులు కానీ, ఉద్యోగంలో మార్పులు చేర్పులు కానీ, ఇంట్లో శుభకార్యాలు చేసుకునేటువంటి పరిస్థితులు కానీ ఈ ఆగస్టు నుండి 2027 జూన్ జూలై వరకు మీకు అత్యంత అద్భుతంగా కూడా బలము అనేటువంటిది ఉండబోతుంది. మరి కొంచెము ఈలోపు హెల్త్ను కాపాడుకోండి. ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాలభైరవ అర్చన చేసుకోండి, కాలభైరవ అభిషేకం చేసుకోండి. ఎక్కడైనా మీకు ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమం చేస్తున్నారు అంటే అక్కడ ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. సో రాజకీయ నాయకులకు కొంత గడ్డు కాలము అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా ఎవరైతే సినీ ఇండస్ట్రీలో ఉన్నారో వారికి ఒక పెద్ద దెబ్బ ఎదురయ్యే పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది. సో ఓవరాల్గా ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో ఈ పరాభావనామ సంవత్సరంలో మంచి ఫలితాలను పొందాలి అని అనుకుంటే తప్పకుండా కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు చదవండి. ఆల్ ద బెస్ట్.